ఓం శ్రీ సాయిరామ్. ఇది నెల్లూరులోని సాయి ధర్మక్షేత్రంగా పిలువబడుతున్నటువంటి బాబాగారి ఒక అద్భుతమైన మందిరం. సాయి దర్బార్ మధు సాయి వాళ్ళని అనుగ్రహించినట్టుగానే సాయి ధర్మక్షేత్రం అనే పేరు మీద అది అక్కడ కనబడుతున్నాడే గడ్డం మనిషి కుమార్ అంటారు. ఆ కుమార్ గారి చేత ఈ మందిరం నిర్మింపజేస్తున్నారు. ఇది బాబావారి ధుని, నిత్యం వెలుగు ఉంది ధునిని కూడా చాలా అద్భుతంగా అలంకరించుకున్నారు. అంతేకాదు అద్భుతంగా నిర్మించుకున్నారు. సాయి ధుని. ఓకే, బాబా గారి మందిరంలో ప్రవేశించే ముందు మన సనాతన ధర్మంలో మందిరాలకు ముందు కుడివైపున విఘ్నేశ్వర స్వామి ఏర్పాటు చేస్తారు. అలాగే బాబాగారి మందిరంలో విఘ్నేశ్వర స్వామి కొలువై ఉన్నారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. బాబాగారి మందిరాలు హిందూ ధర్మంలో నడపబడుతున్నాయా, ముస్లిం ధర్మంలో నడపబడుతున్నాయా అనేది బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా, కళ్ళు లేని వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. బాబాగారి మందిరాలు హిందూ ధర్మంలో నడపబడుతున్నాయి అని. ఆంజనేయ స్వామి వారు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శ్రీరామదూతం శిరసాన. ఆంజనేయ స్వామి అవతారం సాయిబాబా వారు అని అంటారు కాబట్టి శ్రీపాద వల్లభ చరితామృతంలో ఆ విషయం చెప్పబడింది. అందుకని బాబాగారి మందిరాలకు ముందు ఆంజనేయ స్వామి వారిని కొంతమంది దత్తాత్రేయ స్వామి అవతారం అని దత్తాత్రేయ స్వామి వారిని కొంతమంది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది తులసి బృందావనం. ఈయన మధు సాయి అని దాదాపుగా 2 గంటల నుంచి తింటున్నాడు. మాతో పాటు కూర్చొని తినడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అందరు తినేశారు, ఇంకా తింటున్నాడు. అందరూ మాట్లాడుతున్నారు. అభిమాన సంఘాలు గొప్పదించేస్తున్నారు. మరి ఆ విధంగా బాబా అంటే మీరు అంతగా ప్రేమించినప్పుడు మీతో అలాగే మాట్లాడతారు అందరూ. బాబాని ఎలా ప్రేమించాలి అనేది మీ ద్వారా నేర్చుకుంటున్నాం మేమందరం కూడా. ఈరోజు ఇక్కడ ఆలూరు గోపాలరావు గారి వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. పరిచయం చేశారు బావగారు. అబ్బా, కాకపోతే ఆ అదృష్టవంతురాలు కూడా వచ్చి చూసేవాళ్ళం. శ్రీశైలం అన్నయ్య వల్ల శ్రీశైలం తెగ వెళ్ళాం గుడికి అన్నిటికీ. చాలా చాలా సంతోషం అమ్మా. మా అమ్మాయికి నాలుగు అత్తగారు హోదా వచ్చింది. అమ్మ కంటే బాగా చూసుకుంటుంది, నో డౌట్. సాయి ధర్మక్షేత్రం అందులో చూడండి. ఆలూరు గోపాలరావు గారి 4వ వర్ధంతి కార్యక్రమం అనుకుంటారు. వీరే ఈ మందిరం ఫౌండర్, చైర్మన్, నిర్వాహకులు. వీరి పేరు కుమార్ గారు. బాబాగారి ముఖంలో వీరి వర్చస్సు కనపడుతుంది, తర్వాత చూపిస్తారు. ఆలూరు గోపాలరావు మాస్టర్ గారు శ్రీ సాయి సచ్చరిత్ర అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సాయిబాబా గారి మీద, సచ్చరిత్ర మీద సత్సంగాలు విరివిగా జరగడానికి కారణమైనటువంటి వాళ్ళు. వీరి యొక్క 4వ వర్ధంతి 5వ వర్ధంతి మన్నించాలి 5వ వర్ధంతి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులు సాయి మాతవే నీవు సాయి మాతవే హే మాద్రి పంతుజే నీ కథలను రాయించి హే మాద్రి పంతుజే చూడండి బాబా ఎలా విరిగిపోతున్నాడు. ఆ కిరీటం చూడండి, వెంకటేశ్వర స్వామి కిరీటంతో సమానం.
సమానంగా పోటీ పడుతుంది. షిరిడీలో ఉన్న విగ్రహంతో సమానంగా ప్రకాశిస్తుంది, భక్తుల్ని ఆకర్షిస్తుంది. అద్భుతంగా ఉంది మందిరం. ఇలా ఇంతమంది సాయి బిడ్డలు, సాయి భక్తులు బాబాని ప్రేమిస్తున్నారు. బాబా చూపిన ధర్మ మార్గంలో నడుస్తున్నారు, సనాతన ధర్మంలోనే నడుస్తున్నారు. గోపాలరావు మాస్టర్ గారు ఉన్నప్పుడు వజ్రావతమ్మ గారికి బాబా గారు, గోపాలరావు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఫోటో అద్భుతంగా ఉంది. నా మార్గంలో అడుగుపెట్టి చూడు, నీ దారులని తెరవకపోతే అడుగు. నా కోసం ఖర్చు పెట్టి చూడు, కుబేరుని నీతి తెరవకపోతే అడుగు. నా కోసం నిందలు పడి చూడు, నా అనుగ్రహం తెరవకపోతే అడుగు. నా వైపు వచ్చి చూడు, నీ క్షేమం తెరవకపోతే అడుగు. ఇతరులకు నా విషయం చెప్పి చూడు, నిన్ను పూజ్యునిగా మార్చకపోతే అడుగు. నా జీవనాన్ని మననం చేసి చూడు, నీలో జ్ఞానం నింపకపోతే అడుగు. నన్ను నీ తోడు నీరుగా చేసుకొని చూడు, బంధాల నుండి విముక్తిని చేయకపోతే అడుగు. నా కోసం నిండుగా ఏడ్చి చూడు, ఆనందంలో నిన్ను ముంచకపోతే అడుగు. నా కోసం ఏమైనా అయి చూడు, నిన్ను ఉన్నతుని చేయకపోతే అడుగు. నా మార్గంలో నడిచి చూడు, నిన్ను శాంతి దూతను చేయకపోతే అడుగు. నీవు నా వాడివై చూడు, అందరినీ నీ వారిగా చేయకపోతే అడుగు. ఇది బాబా గారు ఇచ్చిన అభయ ప్రధాన వాక్య. ఆయన వాక్యాల్ని ఆయన నమ్ముకున్న వారికి అడుగున సహాయం చేస్తూ, తోడు నీడగా ఉంటూ, అందరినీ ఉద్ధరిస్తూ, వారి కష్టాలు తీరుస్తూ, కన్నీళ్లు తుడుస్తూ, అందరినీ ఆనంద సాగరం వైపు నడిపించడానికి నిరంతరం కృషి చేసే ఏకైక గురువు మన సాయిబాబా గారు. బాబాను మరిచి ఒక క్షణం జీవించలేము, బాబాను విడిచి ఒక క్షణం ఊహించలేము. బాబా లేని జీవితం ఆనందానికి ఏమాత్రం అవకాశం లేని జీవితం. బాబా తోడుగా ఉంటే ఎన్ని కష్టాలున్నా, ఎంత దుఃఖమున్నా మనని పూర్తిగా మరచి ఆనంద సాగరంలో ఆనందంతో, బాబా నామజపంతో, బాబా సత్యత్ర పారాయణంతో సాంసారిక దుఃఖాలను మరచిపోయి ఆనందంగా జీవించడానికి ఏదైనా ఒక మార్గం ఉంది అంటే అది సాయి మార్గం. జై సాయిరామ్. ఓం